కుంభరాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతవిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. కుంభరాశి అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే శని సంచార స్థితి ఉండడం, 2వ స్థానంలో శుక్రుడితో కూడుకున్న రాహు ఉండడం, అదే కాకుండా అర్ధాష్టమ కుజ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీరు మంచి చేయాలనుకుంటారు, 10 మంది క్షేమాన్ని మీరు కోరుకుంటూ ఉంటారు, అందరూ బాగుండాలనుకుంటారు. కానీ అందులో మీరు ఉండాలి అనేది మీరు మర్చిపోతున్నారు. ఎందుకనగా బంధువులు, మిత్రులు, సన్నిహితులు అందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం మీ సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. పని ఎప్పుడైతే అయిపోతుందో మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం, మీరు ఫోన్ చేస్తే కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం, గొప్పలకు వెళ్ళకపోవడం, ఆడంబరాలకు దూరంగా ఉండగలిగినట్లయితే ఈ సమయం, ధనం రెండు వృధా కాకుండా కీర్తి ప్రతిష్టలు పదిలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పెట్టుబడులు, విదేశానాలు, ఆకర్షణ కార్యక్రమాల్లో ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతమైన ఆనందం మీ సొంతం కాబోతుంది. అలాగనే అష్టమంలో కుజుడు, ఏడాది తర్వాత రవి బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల ఖర్చులు, మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, వివాదాలకు దూరంగా ఉండగలిగినట్లయితే మీకు 90% ప్రమాదాలను నివారించవచ్చు. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు ప్రతిరోజు కాళభైరవాష్టకాన్ని వినడం, ఇంట్లో అష్టమి తిథి ఎందున కూష్మాండ దీపాన్ని, నారికేల దీపాన్ని, కాళభైరవ స్వామి సౌభాగ్యమును కట్టి స్వామిని స్మరించడం వలన ఆయన మన ఇంటికి స్వాగతం పలికి మనకు ఉండబడిన అష్ట కష్టాలని తొలగించే శక్తి, మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ విజయం కలిగించడానికి అన్నిటినీ భగవంతుడు కలిగిస్తాడు అని చెప్పి గమనించాలి. అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మీడియేటరీ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, వారందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.